అన్న చెప్పండి, ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చారు, సవాలుకి స్వీకరించారు. బట్ ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. సో మీరు వస్తారా, లేకపోతే కేటీఆర్ గారు వస్తారా, లేకపోతే కేసీఆర్ గారు వస్తారా అని వర్డ్కి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ సభ పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ లేరు. ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు? అది ఊహించింది బ్రదర్. మేము ముఖ్యమంత్రి గారికి ఇది కొత్త కాదు. ముఖ్యమంత్రి గారు చాలా పలు వేదికలలో అన్ని పంచ్ డైలాగులు కొడుతుంటారు, తొడవ కొడుతుంటారు. మరి చూస్తేనైతే ప్రతిదానికి కూడా ఏ ఒక్క వాగ్దానానికి ఏ ఒక్క మాట మీద కూడా ఆయన నిలబడే వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి గారికి కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి అయితే మరీ కొత్త కాదు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా వాళ్ళ మనుగడ ఉంటుందో అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది, ఇదే మేము ప్రజలను ఆశ పెట్టడం జరిగింది. ఎన్నో రైతు మన 6 గ్యారంటీలని 420 హామీలని, అదే కాకుండా పలు డిక్లరేషన్ల పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యూత్ డిక్లరేషన్ పేరు మీద అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు 20 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో అధికారంలో ఉండి చేసింది ఏంది? ఏం లేదు. ఎవరికి కూడా ఇప్పటికీ రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు. రైతు 6 గ్యారెంటీలు అనేది 100 రోజుల్లో తీరుస్తున్నారు. ఈ రోజుకి 600 రోజులైంది, చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఏంటంటే ఏ విధంగా అయితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ వైఫల్యాలని ఎండగడుతుంటే అది ఓర్వలేక తీసుకోలేక మరి పచ్చ జెండాని పచ్చ మీడియాని చేలో పెట్టుకొని మరి కేసీఆర్ గారి మీద వివిధ రకాలుగా ఆయన నిరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్ములా ఈ అని చెప్పడం జరిగింది. కాళేశ్వరం పేరు మీద కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఇలా ఎన్నెన్నో ఫోన్ ట్యాపింగ్లో కూడా మనం నిన్ననే చూసాం ఏం జరిగిందో. ఒకవైపు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అందరినీ కూడా పిచ్చోళం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టండి. తెలంగాణ మీ చేతిలో అధికారం ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి. మీకు సాధన కాకపోతే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసినరో దాని నుంచి పాఠాలు నేర్చుకొని మీరు ఇక్కడ అధికారం చేపట్టవలసిందిగా మేమందరం కూడా మీకు సూచన. కేసీఆర్ గారి నుంచి చేర్చుకోమంటున్నారు. మరి నిజంగా మంచి చేస్తుంటే వాళ్ళే గెలిచేవాళ్ళు కదా, మీరే గెలిచేవాళ్ళు కదా, ఎందుకు గెలవలేకపోయారు? అదే కదా, ప్రజలు అనేది అమాయకులు ఉంటారు. ప్రజలని నేను అదే చెప్తున్నా కదా, మోసపూరిత హామీలు ఇచ్చి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా బ్రదర్. నీకు 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తా అని, నీకు స్కూటీలు ఇస్తా అని, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పేసి, గ్యాస్ మీద సబ్సిడీ ఇస్తా అని, 6 గ్యారంటీలని, 420 హామీలని, బీసీలకు రిజర్వేషన్లని, మీకు స్థానిక సంస్థలో ఇప్పుడున్న 23% 42% చేస్తామని పలు రకాలుగా అందరికీ ఆశలు పెట్టడం జరిగింది. రైతు బంధుని 15,000 ఇస్తామని 15,000 చేస్తామని చెప్పేసి, వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఇట్లా ఎన్నెన్నో చెప్పడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పడం జరిగింది. నీకు ఏం చేసిండో అదే కదా, దానికోసమే మేము చర్చకు రమ్మన్నాము. మీరు ఇదే గుట్టాన్ని పట్టుకొని మీరు ప్రజలలో కొండి ఏ విధంగా తిరుగుతున్నారో చూస్తాం. మీరు సోషల్ మీడియా చూస్తలేరా, పేపర్లు చూస్తలేరా, టీవీ చూస్తలేరా? ప్రజల్లో విరక్తి చెందినరు. ప్రజలే కాదు, రేవంత్ రెడ్డి పక్కన క్యాబినెట్లో కూర్చునే మంత్రులు కూడా ఇదేం పాలనరా నాయన, అయ్యో నాయన అనే విధంగా రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఉందని ఈ సందర్భంగా తెలియదు. కానీ ఏదైనా ప్రశ్నిస్తే మీడియాల మీద దాడి చేపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీడియా మీద దాడి అనేది పచ్చ అబద్ధం బ్రదర్. మరి ఏ విధంగా అయితే ఇదే మహా టీవీ ఏ విధంగా కేటీఆర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది, ఇంటి వరకు తీసుకెళ్లడం జరిగింది, లేనిపోని అబండాలైన మీద వేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్నారు. ఇదే పోలీసులు ఏం చెప్పడం జరిగింది, తెలియకుండా ఇష్టం ఉన్నట్టు అబండాలు చేస్తే చూసుకుతూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా గాజులు వేసుకొని లేరు. ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగానే చెప్తారు, ఎటువంటికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగానే చెప్తారు. కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రజలకి ఏం కావాలో ఊరూరా తిరిగి ప్రతి గుండెను తట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రంగాల్లో కూడా నంబర్ 1 నిలిచడం జరిగింది. కరెంటు లేకుండా మరి ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతుండేనో మనందరం చూసాం. అదే తెలంగాణని ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిరంతరం కట్ లేకుండా ఎటువంటి డిస్ట్రప్షన్ లేకుండా కూడా క్వాలిటీ కరెంట్ ఇచ్చిన ఘనత మాకే దక్కింది. రైతాంగాన్ని బాగు చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాకే దక్కింది.
అదే కాకుండా ఎన్ని ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అన్ని వర్గాల ప్రజలను కూడా గుండె దగ్గరకు హద్దున చేసుకున్న ఇది కూడా కేసీఆర్ గారికి దక్కుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కానీ ఫైనల్గా చెప్పండి, కేటీఆర్ గారు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా ఆ విధంగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఛాలెంజ్ విసిరింది ఎవరు బ్రదర్? ఛాలెంజ్ విసిరింది ఎవరు? చర్చకు రమ్మన్నది ఎవరు? పిలిచింది ఎవరు? ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, బండి సంజయ్ వస్తారా, మీరందరు రండి, మేము నిరుద్యోగులకు ఏం చేసినాము, అదే కాకుండా రైతాంగానికి ఏం చేసినాము, చర్చకు మీరు సిద్ధమా అని ఛాలెంజ్ చేసింది ఎవరు? అదే ఛాలెంజ్ని స్వీకరించి ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం వెయిట్ చేయడం జరిగింది. మేము ఆశించాం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రైవేట్ జెట్లలో నిరంతరం ఢిల్లీకి పోతుంటారో అదే ప్రైవేట్ జెట్ వేసుకొని ఇదే బేగంపేటలో దిగి ఇక్కడ వస్తాడని మేము ఆశించినాం. కానీ ఆయన రాలే. బహుశా ఆయన లేని చూసే మీరు ఈ సభ పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు. అదే కదా, మీరు అన్నీ కూడా గమనించి మాట్లాడాలా. కేటీఆర్ గారు 72 గంటల సమయం ఇవ్వడం జరిగింది. 72 గంటలు అంటే కేవలం నిన్న రాత్రి చెప్పు పొద్దున పిలిచింది కాదు, నువ్వు ఇసిరిన ఛాలెంజ్ స్వీకరించి మేము ఇక్కడికి వచ్చినాం బ్రదర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.